హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి వచ్చిన తరువాత తెలంగాణలో గురుకుల విద్యాలయాల సెక్రటరీగా ఉంటూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడంతో పాటుగా ఉన్నత శిఖరాలు అధిరోహించేటట్లుగా చేసి ఎంతో ఘనమైనటువంటి కీర్తిని సొంతం చేసుకున్నటువంటి ఈయన 5 సంవత్సరాల ముందే విఆర్ఎస్ ఇచ్చేసి డీజీపీగా ప్రమోట్ అయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరిన విషయం మనందరికీ తెలుసు. మరి అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2.5 సంవత్సరాలు తిరగక ముందే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో చేరడం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు, ఆ విధంగా చేరినందుకు ఈ దేశంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా మెజారిటీ ప్రజలు దారుణమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ ఆయన మీద విమర్శలు ఎక్కువబెట్టినటువంటి విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చుంటాడు అనేది మనము ఆలోచించే ముందు ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి అనేది ఏ విధంగా ప్రస్థానం మొదలుపెట్టి ఎక్కడికి చేరింది అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. 1984లో అంబేద్కర్ వారసుడిగా కాన్సీరామ్ గారు స్థాపించినటువంటి ఈ బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో 1984లో స్థాపించబడి 1989 ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. 12.4% ఓటింగ్ షేర్ తోటి 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేయడం ద్వారా దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనానికి దారితీసింది. ఆ విధంగా మొదలైనటువంటి బిఎస్పి ప్రస్థానం రోజు రోజుకు వర్ధమానంగా ఎదుగుతూ 2007కు వచ్చేటప్పటికి 400 చిల్లర పైచిలుకు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 206 స్థానాల్ని 31% ఓట్ షేర్ని తీసుకుని మాయావతిని 4వసారి ముఖ్యమంత్రిగా నిలబెట్టడంలో కాన్షీరామ్ యొక్క కృషి, బహుజన ఉద్యమం పట్ల ఆయన నిబద్ధత మనందరికీ తెలియజేస్తుంది. మరి ఈ విధంగా ప్రస్థానాన్ని చాలా ఊర్ధ్వ దిశలో తీసుకెళ్లినటువంటి ఈ బిఎస్పి తరువాత 2007 తరువాత మెల్లమెల్లగా అధఃపాతాళానికి జారుకోవడం మనందరం చూడొచ్చు. 2007లో 206 స్థానాలని కైవసం చేసుకున్నటువంటి బిఎస్పి తరువాత ఎలక్షన్స్ 2012లో 80 స్థానాలకు పడిపోయి, ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ అంటే 2017లో ఆల్మోస్ట్ 19 సీట్లకు పడిపోయింది. తరువాత 2022 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకి పరిమితమైంది. మళ్ళీ 1989లో ఎంతైతే ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందో 12.9 ఎంతో, ఈసారి కూడా దాదాపుగా 12% ఓటింగ్ షేర్ తోటి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీట్ని గెలుచుకొని దాని యొక్క అధోగతికి తార్కాణంగా 2022 సంవత్సరంలో బిఎస్పి నిలిచింది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 10 ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. అయితే ఇప్పుడు అంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి ఆ మాత్రం సీట్లు కూడా ఏ మాత్రం దక్కవు అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అని అంటే, మాయావతి గారు మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము అని చెప్పి ఆమె డిసైడ్ చేసుకోవడం అనేది ఒక కారణంగా మనం చెప్పచ్చు. మరి ఇలాంటి బహుజన సమాజ్ పార్టీ మెల్లమెల్లగా నేషనల్ పాలిటిక్స్లో డిక్లైన్ అవుతున్నటువంటి ఈ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2.5 సంవత్సరాల క్రితం తన పోలీస్ జాబ్కి, ఆ గురుకులాల సెక్రటరీ జాబ్కి రిజైన్ చేసి బహుజన సమాజ్ పార్టీలో చేరడం, ఆయన్ని ఈ తెలంగాణకి చీఫ్గా మాయావతి గారు ప్రకటించడం మనందరికీ తెలుసు. 2.5 సంవత్సరాల నుంచి ఆయన కఠోర దీక్షతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని, అన్ని జిల్లాలని చుట్టేస్తూ బహుజనవాదాన్ని చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కె చంద్రశేఖరరావు అండ్
మినిస్టర్స్ మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా భీకరమైనటువంటి రాజకీయ ఉద్యమం చేశాడు. ఆయన యొక్క ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి ఐఐటియన్స్ కానీ, ఉన్నత విద్యావంతులు కానీ, లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆకర్షితులై తమ యొక్క సమయాన్ని, తమ యొక్క నాలెడ్జ్ని అన్ని రకాలుగా ఆయనకి మద్దతు ప్రకటించారు. దాంతో చాలామంది ఏమనుకున్నారు అంటే, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఈ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తాడు, ఇతను గెలవకపోయినా ఖచ్చితంగా గెలుపోటముల్ని నిర్ణయించే ఒక పార్టీగా తయారవుతాడు అని చెప్పి అందరూ రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంచనా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా మొన్న 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాల్లో తెలంగాణలో బీఎస్పీకి వచ్చినటువంటి ఓటింగ్ షేర్ కేవలం 1.37 మాత్రమే, 1.37%. అదే అంత మునుపు జరిగినటువంటి ఎలక్షన్స్లో కానీ మీరు చూసినట్లయితే, అంటే 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఎస్పీకి 2.1% ఓటింగ్ షేర్ వచ్చింది. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తరువాత గెలిచే స్థానాలు పక్కన పెడితే కనీసం ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగలేదు. 2.1 అంతకు ముందుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాకమునుపు, తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లో 1.37%కి పడిపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి, విస్మయానికి ప్రజల్నే కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా గురి చేసింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పడిపోయారు. ఈలోపు పార్లమెంట్ ఎలక్షన్స్ రానే వచ్చాయి. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా తన ఉనికిని, బీఎస్పీ యొక్క ఉనికిని కాపాడాలి అని చెప్పి ఆలోచిస్తే ఆయనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని అంటే, కాంగ్రెస్తో అయినా పొత్తు పెట్టుకోవాలి, బీజేపీతో అయినా పొత్తు పెట్టుకోవాలి, లేదా చివరికి మొన్నటి వరకు కూడా విమర్శించిన బీఆర్ఎస్తో అయినా పొత్తు పెట్టుకుంటే తప్ప బహుజన సమాజ్ పార్టీకి ఉనికి కూడా ఉండదు తెలంగాణలో అనేటువంటి అత్యవసర పరిస్థితి క్రియేట్ కాబట్టేటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో నెలకొన్నది. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి దారేది? ఇంత పెద్ద ఉద్యోగాన్ని త్యాగం చేసి 2.5 సంవత్సరాలు రేయనక పగలనక కష్టపడి తిరిగితే ఓట్లు పెరగాల్సింది పోయి తగ్గిపోయినాయి అని అంటే బహుజనవాదం ఎటువైపు పోతుంది అంటే, ఈ రకమైనటువంటి సామాజిక పరిస్థితుల్లో ఒక బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, లేదా డబ్బు ఉండాలి, ఈ రకమైనటువంటి 2 వనరులు ఉంటే తప్ప రాజకీయాల్లో రాణించడం, అది కూడా త్వరితగతిన రాణించడం అనేది ఇంపాసిబుల్ అయినటువంటి నిర్ణయానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోవాలి అని అంటే తెలంగాణకు ఆయన చీఫ్ కావచ్చు, కానీ ఆయన అల్టిమేట్గా ఎవరి మాట వినాలా? మాయావతి బెహెన్జీ, బీఎస్పీ సుప్రీమో ఎవరైతే దేశ రాజకీయాల్లో ఉన్నారో ఆమె మాట వినాలి. సో ఆమె యొక్క పాలసీ ఏంటి అని అంటే, ఏ పార్టీతోనూ మేము పొత్తు పెట్టుకోము అనేది ఆమె యొక్క నినాదం. అటు ఎస్పెషల్లీ నేషనల్ పార్టీస్తో, కాంగ్రెస్తో కానీ ఇటు బీజేపీతో కానీ మేము పొత్తు పెట్టుకోము అనేది ఆమె యొక్క విధానం. అలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆమె యొక్క మాటను ధిక్కరించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదో విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి ఎంతో కొంత ఉనికి ప్రశ్నార్థం కాకుండా కొంత వార్తల్లో నిలిచేటట్లు, కొంత ఓటింగ్ షేర్ పెంచుకునేటట్లుగా, కొన్ని ఓట్లు పెంచుకునేటట్లుగా చెయ్యాలి అనంటే గత్యంతరం లేని పరిస్థితి ఏంటి అనంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడమే. అదర్వైజ్ ఆయనకు ఏమాత్రం రాజకీయంగా ఉనికే ఉండని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన బీఆర్ఎస్తో పొత్తుకు ఆలోచించాడు అనేది నా యొక్క అభిప్రాయం. అలాంటి పరిస్థితుల్లోనే మాయావతి గారికి ముందు చెప్పో తర్వాత చెప్పో ఏ విధంగానైనా సరే ఆమెకి ఇన్ఫార్మ్ చేసి బీఆర్ఎస్ తోటి పొత్తుకు సిద్ధమయ్యారు. కష్టాల్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాగానే చాలా సంతోషంతో ఆయన తోటి పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయిపోయాడు. ఏ రోజైతే పొత్తు పెట్టుకున్నాడో ఆ నెక్స్ట్ డేనే మొత్తం సోషల్ మీడియా అంతా కూడా బహుజనులంతా 80% బహుజనులు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రగతి భవన్ని ఏనుగు మీద ఎక్కి దాని గోడల్ని బద్దలు కొడతాను, కుటుంబ పరిపాలనను నాశనం చేస్తాను అని చెప్పి రేయింబవళ్ళు వాళ్ళని విమర్శించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరెక్ట్గా 2 నెలలు తిరగకుండానే
తాను ఈ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నాడు అని జీర్ణించుకోలేనటువంటి బహుజనవాదులంతా కూడా మాయావతి గారికి ఏదో ఒక రూపంలో ఆ మెసేజ్ చేరవేయబడింది. అప్పుడు మాయావతి గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినటువంటి మాటల్ని బట్టి ఈ బీఆర్ఎస్ తోటి పొత్తు మేము ఒప్పుకోవట్లేదు, దానికి ఒక సాకు ఏంటి అని అంటే హైదరాబాద్ లో ఎంఐఎంకి పోటీగా మాకు ఇచ్చేటువంటి సీటు మాకు నచ్చట్లేదు, ఈ బిఎస్పికి ఇచ్చేటువంటి టికెట్ హైదరాబాద్ టికెట్ పొత్తులో భాగంగా మాకు నచ్చట్లేదు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ తోటి మా పొత్తు లేదు అని చెప్పి అనౌన్స్ చేయమన్నారు. దాంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాక్ తిన్నాడు. అరే బీఆర్ఎస్ తోటి నిన్న పొత్తు పెట్టుకున్నాను, మళ్ళీ ఈరోజు పొత్తు లేదు అని చెప్పి నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే నా యొక్క ఇమేజ్ కానీ నన్ను నమ్ముకున్నటువంటి కింద నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి హ్యూమిలియేషన్కు గురవుతారు, ఎంతటి దారుణమైనటువంటి ట్రోలింగ్ కి ఇంకా నేను గురి కాబడతాను అని చెప్పి తెలిసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో గత్యంతరం లేక బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యాడు అనేటువంటి అభిప్రాయం నాకు కలుగుతోంది. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం అంటే త్వరితగతిన రాజకీయ ఫలితాల్ని రాబట్టాలి అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ లోకి పోయిండొచ్చు కానీ సిద్ధాంతాలకి తిలోదకాలిచ్చి వెళ్ళాడు అనేది చాలా మంది అభిప్రాయం. అయితే ఆయన చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటి అని అంటే కాంశీరాం గారు చెప్పినట్లుగా గాడిదనైనా ఎక్కువ, గుర్రాన్నైనా ఎక్కువ, ఏనుగునైనా ఎక్కువ, అల్టిమేట్ గా యూ హ్యావ్ టు రీచ్ ది యూ హ్యావ్ టు క్యాప్చర్ ది పొలిటికల్ పవర్ అని చెప్పి కాంశీరాం గారు చెప్పారు అని అంటారు. కానీ కాంశీరాం గారు ఏమని చెప్పారు, నువ్వు బిఎస్పిలో ఉండి మిగతా పార్టీలతో ఏ రకమైనటువంటి పొత్తు అయినా సరే పెట్టుకొని అల్టిమేట్ గా నువ్వు పవర్ లో ఉండాలి అని చెప్పాడు తప్ప మనం ఏదో పార్టీలోకి వెళ్ళిపోయి పవర్ ని సాధించాలి అని అనుకుంటే ఆల్రెడీ ఈ నేషనలిస్ట్ పార్టీల్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీల్లో అనేక మంది బహుజనులు ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక ఆట బొమ్మల్లాగా బడా నేతల దగ్గర పడున్నారనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏది ఏమైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే నా అభిప్రాయం ప్రకారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కాకుండా ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ కాంగ్రెస్ పాలనను చూసి కాంగ్రెస్ చేసేటువంటి తప్పుల్ని పైకి ఎత్తి చూపుతూ ఈ బీఆర్ఎస్ తోటి మన ఇద్దరము కూడా కంబైన్డ్ గా మనము ఈ ఫైట్ చేద్దాము, ఈ కాంగ్రెస్ యొక్క పాలనలోని తప్పిదాలకు అగైనెస్ట్ గా అని చెప్పి బీఆర్ఎస్ తోటి అప్పుడు అలియన్స్ పెట్టుకొని కంబైన్డ్ పోరాటాల ద్వారా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా ఫైట్ చేసి అప్పుడు అలియన్స్ తో గాని ముందుకెళ్ళుంటే డెఫినెట్ గా బిఎస్పికి ఉనికి ఉండేది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కూడా ఒక గౌరవప్రదమైనటువంటి రాజకీయ జీవితం, ఏమాత్రం మచ్చ లేకుండా ఉండేటువంటి రాజకీయ జీవితం ఉండేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో దయచేసి చెప్పండి. అదే విధంగా నా యొక్క వీడియోలకు మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు, వాచ్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్స్ కూడా చేయండి అని చెప్పి మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.